హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. గడిచిన వీకెండ్ ఇండియన్ సినిమాల పరంగా డామినేషన్ అంటే అది లూసిఫర్ 2 సినిమాదే. డేస్ పెరిగే కొద్దీ బుకింగ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఈ 4 days లో అట్లీస్ట్ 3-4 hours అయినా 20,000కి పైగా టికెట్స్ బుక్ మై షోలో సోల్డ్ అవుతూనే ఉన్నాయి. ఇదైతే చిన్న విషయం కాదు. దట్టు విత్ మిక్స్డ్ టాక్. మాలీవుడ్ లో 100 కోట్ల సినిమాల్ని వేలపై లెక్క పెట్టచ్చు. అలాంటిది 100 కాదు 150 కాదు, ఫాస్టెస్ట్ 200 crore మూవీగా రికార్డ్ పెట్టబోతుంది ఈ ఫిల్మ్. ఇక ఇండియాలో ఈ సినిమా తర్వాత టాప్ ప్లేస్ అంటే అది మ్యాడ్ స్క్వేర్ సినిమాదే. మ్యాడ్ స్క్వేర్ వీకెండ్ కలెక్షన్స్ పై మార్నింగ్ వీడియోని అప్లోడ్ చేశాం, మిస్ ఏంటి చెక్ చేయండి. ఇక తెలుగు వాళ్ళకి వీరధీర శూర, రాబిన్ హుడ్ అండ్ కోర్ట్ వంటి సినిమాలు ఆప్షన్ గా ఉండగా వీటిలో కోర్ట్ సినిమా ఒకటే స్ట్రాంగ్ గా హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. ఇక హిందీ వాళ్ళకి సికిందర్ ఫిలిం, తమిళ వాళ్ళకి వీరధీర శూర ఫిలిం, మలయాళ వాళ్ళకి లూసిఫర్ సినిమా టాప్ ఆప్షన్ గా ఉండగా ఈ వీకెండ్ ఈ అన్ని సినిమాలు కూడా మంచిగానే పర్ఫార్మ్ చేశాయని చెప్పొచ్చు. దాదాపు ఈ ఒక్క వీకెండ్ లోనే ఈ అన్ని సినిమాలు కలుపుకుంటే 500 కోట్ల మార్క్ దాటాయి. ఇక ఇదే వీకెండ్ చరణ్ బర్త్డే సందర్భంగా నాయక్ రిలీజ్ అవగా ఎన్టీఆర్ దేవరాజ్ జపాన్ లో రిలీజ్ అయింది. సో లేట్ చేయకుండా వీడి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా కోర్టు విషయానికి వస్తే షాకింగ్లీ ఈ వీకెండ్ కూడా చాలా చోట్ల ఫుల్స్ పడ్డాయి. సినిమాలో కంటెంట్ ఉంది అండ్ దానికి తగ్గ టాక్ సినిమాకి పడ్డంతో రెస్పాన్స్ కూడా అదే రేంజ్ లో వస్తుండడం విశేషం. 17వ రోజు 13,000కి పైగా టికెట్స్ సోల్డ్ అవడంతో మరోసారి ఈ వీకెండ్ లో 1,30,00,000కి పైగా షేర్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. దాంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 10.7 కోట్లు. సో చిన్న సినిమాల పరంగా నైజంలో 10 కోట్లు అందుకున్న లిస్ట్ లోకి చేరింది ఈ ఫిల్మ్. ఇక సీడెడ్ లో 1.8 కోట్లు, ఆంధ్రాలో 8 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 20.6 కోట్లకి చేరుకోగా గ్రాస్ 36 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.4 కోట్ల షేర్, ఓవర్సీస్ లో 5 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 17 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 28 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 54 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్లు కావడంతో ఇప్పటివరకు 21 కోట్ల పైన ప్రాఫిట్ తో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది కోర్ట్ ఫిల్మ్. చూడాలి మరి ఈ రన్ ఎంతవరకు వెళ్తుందో. ఇక చావా విషయానికి వస్తే 44 రోజుల పాటు 1 crore కి తగ్గని నెట్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపిన ఈ ఫిల్మ్ 45 రోజు కూడా మరోసారి 1 కోటికి పైగా నెట్ ని కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా హోల్డ్ చేసింది. దాంతో ఇండియాలో నెట్ 595 కోట్లకి చేరుకోగా గ్రాస్ 707 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ నుంచి మరో 92 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 45 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 800 కోట్లకి దగ్గరగా వెళ్ళింది. వికీ కౌశల్ కెరీర్ లో ఇదే ఫస్ట్ 800 కోట్ల ఫిల్మ్. అండ్ రష్మిక కెరీర్ లో యానిమల్ పుష్ప 2 తర్వాత ఇది థర్డ్ ఫిల్మ్. అలా ఒక రేర్ రికార్డ్ అయితే తన ఖాతాలో వేసుకుంది రష్మిక. ఇక రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవడంతో ఫుల్ రన్ ని 800 కోట్ల గ్రాస్ గానే ఫిక్స్ అవ్వచ్చు. ఇక బాలీవుడ్ ఆడియన్స్ కి మరో బెస్ట్ ఆప్షన్ గా సండే రోజు, అది కూడా ఫెస్టివల్ సందర్భంగా రిలీజ్ అయింది సికిందర్ ఫిల్మ్. సికిందర్ డే 1 ఇండియాలో 26 కోట్ల నెట్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ చాలా తక్కువ నెంబర్ పెట్టిందని చెప్పొచ్చు. ఓ పక్క షారుఖ్ ఖాన్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి హీరోలు 40, 50, 70 కోట్ల నెట్ కూడా అందుకుంటూ ఉంటాయి. రంజాన్ రోజు, అది కూడా సండే రోజు రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ 26 కోట్ల నెట్ మాత్రమే కలెక్ట్ చేయడం చాలా డిసప్పాయింటింగ్ థింగ్. ఇండియాలో గ్రాస్ 32 కోట్ల రేంజ్ లో ఉండగా ఓవర్సీస్ నుంచి మరో 10 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 42 కోట్ల రేంజ్ లో మాత్రమే ఉంది. సినిమాకి వెళ్ళను డిజాస్టర్ టాక్ రావడంతో ఈ రోజు నుంచి డే బై డే స్లీపింగ్ మూడ్ లోకి వెళ్ళనుంది ఈ ఫిల్మ్. సో ఓవరాల్ గా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన చాలా పెద్ద ఫీట్ అని చెప్తుంది ఈ ట్రేడ్. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. ఇక వీరధీర శూర విషయానికి వస్తే డే 1 షోస్ అనేవి చాలా వరకు క్యాన్సిల్ అవడం, సినిమా ఓపెనింగ్స్ పై దెబ్బ కొట్టాయి. ఓవరాల్ గా డే 1 మినిమం కలెక్షన్స్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ టాక్ బాగా రావడంతో విక్రమ్ రీసెంట్ మూవీస్ ఎలా అయితే ఉన్నాయో అదే రేంజ్ లో పర్ఫార్మ్ చేసింది తప్ప విక్రమ్ కంబ్యాక్ అనే రేంజ్ లో అయితే ఎక్కడ కనిపించలేదు. సో 4 రోజుల కలెక్షన్స్ ను ఒకసారి గమనిస్తే తెలుగు స్టేట్స్ లో 1.4 కోట్ల గ్రాస్ ని అండ్ 10 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4 కోట్లు కావడంతో మరో 3.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. ఇక తమిళనాడులో 4 days కి గాను 18.6 కోట్ల గ్రాస్ ను మాత్రమే కలెక్ట్ చేస్తూ డిసప్పాయింట్ చేయగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.2 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ లో 2.3 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 4 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 25 కోట్ల రేంజ్ లో మాత్రమే ఉంది. షేర్ 12 కోట్లు దాటింది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 36 కోట్లు కావడంతో మరో 24 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మాత్రమే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి ఇందులో ఎంతవరకు రిక్వైర్ చేస్తుందో. సినిమాకి ఎలానో హిట్ టాక్ నడుస్తున్నా కూడా ఫ్లాప్ సినిమాల రేంజ్ లో కలెక్ట్ చేస్తుండడం షాకింగ్ థింగ్. అసలు విక్రమ్ చేసిన మిస్టేక్ ఏంటని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక రాబిన్ హుడ్ విషయానికి వస్తే నితిన్ కెరీర్ లోనే డిజాస్టర్ ఓపెనింగ్స్ గా నిలిచింది రాబిన్ హుడ్ ఫిల్మ్. సై తర్వాత ఎలా అయితే ఒక స్ట్రీక్ ఉందో, మారో హీరో రెచ్చిపో అల్లాడిస్తా ఆటాడిస్తా ఇలాంటి సినిమాలన్నీ ఆ టైంలో ఎలా అయితే అండర్ పర్ఫార్మ్ చేశాయో ఈ సినిమా అంతకంటే దారుణంగా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. 70 కోట్ల బడ్జెట్ తో తీసిన ఒక టైప్ 2 హీరో ఫిల్మ్ ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి 10 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది అంటే సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ చెప్పొచ్చు. టైప్ 2 హీరోస్ లో ఇది అక్కినేని హీరోల సినిమాల్లో మాత్రమే చూస్తూ ఉంటాం. అండ్ ఇప్పుడైతే నితిన్ సినిమాకి చూస్తున్నాం. డే 3 తెలుగు స్టేట్స్ లో 1.2 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 days కి గాను నైజాంలో 1.7 కోట్ల షేర్,
సీడీలో 55 లక్షలు అండ్ ఆంధ్రాలో 1.8 కోట్ల షేర్ని కలెక్ట్ చేయడంతో 3 డేస్ షేర్ తెలుగు స్టేట్స్ లో 4.2 కోట్లకి చేరుకోగా గ్రాస్ 7.8 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 23 కోట్లు కావడంతో మరో 19 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 32 లక్షలు, ఓవర్సీస్ నుంచి మరో 70 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 5.2 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 10 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28 కోట్లు కావడంతో మరో 22.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు నుంచి డ్రాప్స్ అయితే గట్టిగా ఉండే ఛాన్స్ ఉండడంతో ఓవరాల్ గా 20 కోట్ల పైన లాసెస్ తో డిజాస్టర్ కానుంది రాబిన్ హుడ్ ఫిల్మ్. ఇదే కనుక జరిగితే టైర్ 2 హీరోల సినిమాలో ఎక్కువ సార్లు 20 కోట్ల లాస్ పెట్టిన హీరోగా రికార్డ్ అయితే నితిన్ పేరు మీదకి రావడం, ఇదే కనుక నిజమైతే టైర్ 2 హీరోల సినిమాలో 20 కోట్ల లాస్ ని ఎక్కువ పెట్టిన హీరోగా నితిన్ పేరు రికార్డ్ రావడం పక్కా. చూడాలి మరి ఎంతవరకు రికవర్ అవుతుందో. ఇక లూసిఫర్ 2 ఎంపరాన్ విషయానికి వస్తే మలయాళ సినిమా ఇంత కలెక్షన్స్ ని ఎందుకుంటుందని కల్లో కూడా ఎవరో అనుకుని ఉండరు. బట్ మలయాళ వెర్షన్ వరకు ఎక్సలెంట్ గా రన్ అవుతున్న ఈ ఫిల్మ్ రిమైనింగ్ లాంగ్వేజెస్ లో అంతగా పర్ఫార్మ్ చేయట్లేదనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో డే 1 75 లక్షల షేర్ తో మంచిగా ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ డే 2 20 లక్షలకి పడిపోగా డే 3 25 లక్షలు, డే 4 35 లక్షల వరకు షేర్ ని మాత్రమే కలెక్ట్ చేయడంతో 4 డే షేర్ 1.5 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 3.2 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6 కోట్లు కావడంతో మరో 4.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే తెలుగులో హిట్ గా చెప్పొచ్చు. ఇక ఇది ఇంపాసిబుల్ కావడంతో తెలుగులో అయితే ఫ్లాప్ గా చెప్పొచ్చు. బట్ మలయాళ వర్షన్ పరంగా మాత్రం ఎక్సలెంట్ గా రన్ అవుతుంది ఈ ఫిల్మ్. అందులోనూ కేరళలో అయితే ఆల్ టైమ్ రికార్డ్స్ తో మొత్తం ముగిస్తుందని చెప్పొచ్చు. 4 డేస్ కి గాను కేరళలో 43 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా కేరళలో ఫస్ట్ 100 కోట్ల గ్రాస్ అయ్యేలా కనిపిస్తుంది ఈ ఫిల్మ్. ఇక తమిళనాడులో 5.9 కోట్ల గ్రాస్, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 12.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఒక తెలుగు స్టేట్స్ లో తప్ప అన్ని చోట్ల కూడా టీచర్ నెంబర్స్ పెడుతుందని చెప్పొచ్చు. ఇక ఓవర్సీస్ లో ఏకంగా 110 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఫస్ట్ వీకెండ్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 175 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ షేర్ 82 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 100 కోట్లు కావడంతో మరో 18 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. సో ఈ 2 డేస్ లోనే హిట్ వర్డిక్ట్ ని అందుకోబోతుంది ఈ ఫిల్మ్. తమిళ సినిమాకి ఓవర్సీస్ లో మార్కెట్ రజనీకాంత్ అని విజయాలు క్రియేట్ చేయగా మలయాళ సినిమాకి ఓవర్సీస్ లో మార్కెట్ ఉన్నా కూడా దాన్ని రెండింతలు పెంచారు మోహన్ లాల్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్. చాలా కంట్రీస్ లో మలయాళ సినిమాకి ఇంత మార్కెట్ ఉందా అనే విధంగా రన్ అవుతుంది ఈ ఫిల్మ్. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. ఇక నాయక్ విషయానికి వస్తే పక్కా ప్లానింగ్ తో బర్త్డేకి రిలీజ్ అవుతుందని ఎప్పుడు అనౌన్స్ చేసినా కూడా చాలా డల్ గా ఓపెన్ అయిందని చెప్పొచ్చు. దీనికంటే మళ్ళీ ఆరెంజ్ సినిమానే రిలీజ్ చేసినా కూడా ఎందుకంటే బెటర్ కలెక్షన్స్ ని అందుకుని ఉండేది. ఈ మూవీ డే 1 ముఖ్య మూలిగి 30 లక్షల లోపు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేయగా ఓవరాల్ గా వీకెండ్ కంప్లీట్ అయ్యే లోపు గ్రాస్ చూసుకుంటే 50 లక్షల లోపు మాత్రమే ఉంది. టైర్ 2 హీరోల సినిమా రిలీజ్ అయ్యి 50 లక్షలు కూడా కలెక్ట్ చేయలేకపోవడం ప్రభాస్ సినిమాల తర్వాత ఇదే అని చెప్పొచ్చు. ఫ్లాప్ సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిందంటే ఒక అర్థం ఉంది. బట్ ఫస్ట్ రిలీజ్ లో సూపర్ హిట్ అయిన నాయక్ ఫిల్మ్ రిలీజ్ లో ఎంత దారుణంగా పర్ఫార్మ్ చేయడానికి రీజన్ ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ రిలీజ్ లో హిట్ అయితే ఇది మా సినిమా అని చెప్పుకుంటూ రిలీజ్ లో ఫ్లాప్ అయితే ఇది అసలు రిలీజే కాదు, జస్ట్ ఫ్యాన్ షోస్ వేశారు అండ్ అది కూడా మాకు తెలియదని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇదైతే కరెక్ట్ కాదు. మరి రామ్ చరణ్ సినిమాల్లో ఏ సినిమా రిలీజ్ అయితే హిట్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక దేవరా విషయానికి వస్తే జపాన్ లో లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ అనుకున్న రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫార్మ్ చేయలేదనే చెప్పాలి. ఓవరాల్ గా డీసెంట్ నెంబర్స్ పెట్టిందని చెప్పొచ్చు. ఎన్టీఆర్ వెళ్లిన ప్రీమియర్స్ కి 1054 వరకు అడ్మిట్స్ అయితే పడగా తర్వాత డే 1 1500కి పైగా అడ్మిట్స్ అయితే పడ్డాయి. ఇక డే 2 వచ్చేసరికి అది రెట్టింపయ్యి 2300కి చేరుకోగా నిన్న డే 1 కంటే ఎక్కువ మంది ఈ సినిమాని చూశారు. దాదాపు 1994 వరకు ఫుట్ ఫాల్స్ అయితే పడ్డాయి. సో వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు ఓవరాల్ గా 6928 వరకు అడ్మిట్స్ అయితే పడ్డాయి. ఇదైతే డీసెంట్ నెంబర్. ఓవరాల్ గా ఒక 60 లక్షలకి అటు ఇటుగా నెంబర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ సినిమాని ప్రమోట్ చేసిన విధానానికి అండ్ ఎన్టీఆర్ ఇచ్చిన ఇన్పుట్స్ కి ఇదైతే చాలా తక్కువ ఓపెనింగ్స్. ట్రేడ్ అయితే ఇంకాస్త ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేసిందని చెప్పొచ్చు. నెక్స్ట్ అలానో నీల్ మూవీలో ఎన్టీఆర్ ఆల్మోస్ట్ బ్రూస్ లీ లుక్ లో కనిపిస్తుండడంతో ఆ మూవీని జపాన్ లో రిలీజ్ చేస్తే వర్కౌట్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. పర్ఫెక్ట్ డేటా వచ్చాక దేవరని అప్డేట్ చేస్తా. సో గైస్ దట్ తావడియో ఇదే మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ అన్ని సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి సికిందర్ లూసిఫర్ 2 అండ్ మ్యాడ్ స్క్వేర్ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.